హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే ఆలూ పరోటా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. చేసుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడైతే మనం కర్రీ రెడీ చేసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ పోసుకుని సరిపడినంత ఆయిల్ కాగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి. బాగా వేపుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర ఇవి కలిపి బాగా ఫ్రై చేసుకుని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పొటాటో తీసుకుని ఆ పొటాటో ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక స్పూను కారం అయితే వేసుకుని బాగా కలుపుకొని పక్కన స్మాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. చపాతీ పిండి అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఈ చపాతీ పిండిలో నేను 2 స్పూన్ల నువ్వుల నూనె సాల్ట్ వేసుకుని ఇలాగా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పరోటాలో మనం నువ్వుల నూనె వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్న ఈ ఆలూ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఈ చపాతీ ముద్ద మధ్యలో పెట్టి మనం స్టఫ్ చేసుకోవాలి. బయటికి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంచెం ఈ ఆలూ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్మూత్గా దీన్ని చపాతీ ఇలా స్టఫ్ చేసుకోవాలి. చపాతీ ముద్దని ఇలా బయటికి రాకుండా స్టఫింగ్ బాగా పెట్టుకున్న తర్వాత మనం చపాతీ పీట మీద అయితే పిండి వేసుకుని చపాతీని స్మూత్గా చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా ఒత్తుకుంటూ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిండి ముద్దనైతే ఇలాగా చపాతీ పీట మీద స్లోగా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోకూడదు, బయటకు వచ్చేస్తుంది మనం పెట్టిన స్టఫింగ్. చూసుకుంటూ స్లోగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న రెండు వైపులా మన పరోటా అయితే దోరగా కాలే వరకు కాల్చుకోవాలి. సిమ్లో అయితే అలా కాల్చుకున్న తర్వాత మన పరోటా అయితే రెడీ అయింది, ఆలూ పరోటా. Please like, share and subscribe for more videos.